హాయ్ ఎవ్రీవన్, చిరు ప్రయాణాలకి స్వాగతం. ఈరోజు శిల్పారామంకి వచ్చాను. ఇది మాదాపూర్లో ఉంది, హైదరాబాద్లో. అయితే ఇక్కడ ఎప్పుడైనా కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు చాలా బాగా అనిపిస్తాయి. ఇదంతా హ్యాండ్ క్రాఫ్ట్ కదా అండి, శిల్పారామం అంటేను మెయిన్లీ. ఇక్కడ బ్యాగ్స్, ఇక్కడ చూడండి సిల్వర్ జ్యువెలరీస్, ఇవన్నీ ఏవైనా కానీ. అండ్ ఇవి గుర్తుందా, రోలు, ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి చిన్నప్పుడు. కానీ ఈ చిన్న చిన్న రోల్స్ ఇంకా దొరికాయి నా చిన్నప్పుడు, బాగా ఆడుకునే వాళ్ళం మేము కుకింగ్ ఛానల్ అనుకుంటూ. ఇక్కడ ఇక్కడ ఈ షాప్స్ అన్ని స్టాల్స్ చాలా బాగా అనిపిస్తాయి. అన్నీ హ్యాండ్మేడ్ కాటన్ ఫ్రాక్స్ అండ్ ఈ షోకేస్ బొమ్మలు కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఉండేవన్నీ. అక్కడ చూసారా గిటార్ అవన్నీ ఉన్నాయి, వాచ్ ఉంది. ఇది కాటన్ డ్రెస్సెస్ పిల్లలకి పెద్దవాళ్ళకి, ఇవి నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కాటన్లో. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా ఈ శారీ చూసారా ఎంత బాగుంది, ఎంత చక్కగా బొమ్మలు ఎంత బాగున్నాయో, అంత బాగా అనిపించింది ఆ క్రీమ్ కలర్ శారీ పైన. ఇక్కడ చూసారా బొమ్మలు వేస్తున్నారు మనవి, మన ఫేస్ డ్రాయింగ్స్, ఇవి డ్రెస్సెస్ ఇవన్నీ. ఇంకా ఇక్కడ ఈ ఈ క్రీమ్ కలర్ శారీకి డమరుకము, ఇంకా అది వీణ బాగా వచ్చింది. ఆ శారీ చాలా బాగా అనిపించింది. కొరియన్ సిరీస్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతాయి. డ్రీమ్ క్యాప్చర్, మేక్ యువర్ ఓన్ డ్రీమ్ క్యాప్చర్, మీరు ఆ డ్రీమ్ని సక్సెస్గా చేసుకోవడానికి అని. డ్రీమ్ క్యాప్చర్ చాలా చాలామంది బాగా నమ్ముతారు. ఈ షాప్ అతను చాలా ఖాళీ కూర్చున్నాడు పాపము. ఈవినింగ్ స్టార్టింగ్ టైం కాబట్టి అక్కడ అంత రష్ లేదు ఈరోజు ఏం చెప్పాలంటే. అందులోనూ ఫ్రైడే ఎవరు లేరు కూడా, చాలా తక్కువ మంది ఉండే ఈవినింగ్. అందరు నైట్ అయితే బాగా వస్తారండి, లైటింగ్స్ చాలా బాగుంటుంది. ఇది ట్రాక్ అంతా వాకింగ్ ట్రాక్. శిల్పారాం అంటే చుట్టూ ఒక రింగ్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పాప్కార్న్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫిషెస్ ఉంటాయి. ఈ ఫిష్కి మనం ఏం బయట సైడ్ ఫుడ్ వేయొద్దు. పోతురాజు చూసారా, బోనాలు పెడితే ఉంటుంది కదండి తెలంగాణ సైడు, అందుకని చెప్పేసి అది కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇసుర్రాయ, ఇది ఆంధ్ర సైడ్ బాగా యూస్ చేస్తాము. అందులో అన్ని బియ్యం కానీ లైక్ కందులు అవి వేసి ఇసురుతారు. ఇక్కడ అలా చిన్నప్పుడు నేను చూసినప్పుడు, నిజంగా ఫస్ట్ టైం చూసినప్పుడు, ఇవన్నీ నిజమైన మనుషులేమో, అరే వీళ్ళు ఎంత ఈ సిటీలో ఉండి కూడా ఇంత బాగా ఇక్కడ ఉన్నారు అంటే. ఇది కొంచెం పెద్దగా ఉంది, నేను చిన్నదాన్ని కదా, నాకు తెలియలేదు. ఇవన్నీ చూడగా నిజమైన ఆ దగ్గరికి వెళ్ళక బొమ్మలు ఏదో కొంచెం షార్ట్ ఆఫ్ భయం వేసింది, నాకు చాలా భయపడ్డా. కానీ నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత వెళ్ళినప్పుడల్లా ఫన్నీగా అనిపిస్తుంది, నేను ఇవి చూసా భయపడ్డాను అని చెప్పేసి. అంటే ఏ క్యాస్ట్ని బట్టి, అంటే అప్పల్లో క్యాస్ట్ ఎట్లా గుర్తుపట్టేది, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా. సో ఆ పనులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలాగా చూసుకుంటారు. ఇక్కడ చూడండి ముగ్గు ఎంత బాగా వేశారు. ఇది సంక్రాంతికి పొంగల్ రోజు వేస్తారు ఈ ముగ్గు. ఇక్కడ చూడండి బసవన్న ఎంత బాగున్నారో. ఇవి మెయిన్, నేను చిన్నప్పుడు ఇవే ఇక్కడి నుంచి ఎండ్ దాకా చూశాను. వీళ్ళు ఎందుకు ఇట్లానే కూర్చున్నారు, కదలట్లేదు ఏంటి, వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా, అది కొడుతున్నారు కదా, అసలు అవేం కదలట్లేదు ఏంటని చాలాసేపు ఆలోచించాను అప్పుడైతే. తర్వాత లిటరల్లీ ఒక 15-20 టైమ్స్ వెళ్ళి ఉంటాను చిన్నప్పుడు. కానీ ఒక 10 times దాకా నేను అదే ఫీల్ అయ్యాను, అవన్నీ నిజం వల్ల. నేను ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటుందండి ఈ గార్డెన్, ఈవినింగ్ టైం ఆడుకోవడానికి. కానీ అక్కడ ఒక్క పువ్వు కూడా తెంపొద్దు, తెంపితే 500 ఫైన్ మనకి. ఇక్కడ చూడండి ఇది కూడా కొంచెం మనీ కడితే ఒక రౌండ్ వేస్తారు అక్కడ.